అయితే ఈరోజు ఒక్క ప్రకటన రావడంతో ఈరోజు మళ్ళీ గ్రామాలలో మళ్ళీ అలజడి స్టార్ట్ అయింది. దానికి స్టార్ట్ అయినటువంటి ఆ క్రమాన్ని గనక ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత మన టీయూజేఏసీకి ఉంటుంది. అందులో ప్రఫుల్ల రామరెడ్డి అన్నకు ప్రధానమైనటువంటి స్థానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు గనక వెనకబడితే ఈ సంఘం పెట్టిన వాళ్ళు ఎవరయ్యా అనే కాడికి వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. కనుక ఇప్పుడు మనం మేల్కోకపోతే మనకు తీవ్రమైనటువంటి నష్టం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో మిలియన్ మార్చ్ చేద్దామని అంటే మిలియన్ మార్చ్ అంటే ఏంటిది, మిలియన్ మార్చ్ వచ్చింది కదా, తెలంగాణ వచ్చింది కదా, ఇంకా మీరు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దానిలో ఇక్కడ ఆఫీసు లేకముందు మనం హోటళ్లలో అనేకమైనటువంటి చర్చలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర కమిటీ సమావేశానికి మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ప్రఫుల్ల రామరెడ్డి అన్న గారికి, రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ పేరు పేరున తెలంగాణ సామాజిక ఉద్యమాభివందనాలు. మిత్రులారా, ఏ గొప్ప ఉద్యమమైనా, ఎంత చిన్న ఉద్యమమైనా, ఏది మొదలుపెట్టినా అది హేళనతోటే మొదలవుతుంది. హేళనతోటి మొదలైనటువంటి ఏ ఉద్యమమైనా ఆకాశాన్ని తాకుతుంది అన్నటువంటి చెగువేరేను గుర్తు చేసుకొని మనం అంబేద్కర్ వరకు ముగింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ ఈ ఉద్యమాన్ని మేము తెలంగాణ దగాపడ్డ తెలంగాణ పుస్తకాలు పంచినందుకు 3 రోజుల నుంచి 6 రోజులు పోలీస్ స్టేషన్ల పంటే కూడా తిండి లేక కూడా అవమానించినటువంటి దాని నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మనం తెలంగాణ గురించి మాట్లాడితేనే 17 ముక్కలుగా నరకబడినటువంటి బెల్లిలలితక్క వారసత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కనుక ఈ పోరాటం ఎప్పటికీ ముమ్మాటికి కూడా విజయం కొనసాగుతుంది అనేది అంతే సత్యం. అయితే ఈ రోజులు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, నిన్న ఉన్నటువంటి పరిస్థితులు కానీ, రాబోయే తరంలో ఉన్నటువంటి పరిస్థితులైనా నిజం నడిసొచ్చేసరికి అబద్ధం ఊరేగుతుంది అనేది ఎంత సత్యమో, కష్టపడ్డ వాళ్ళంతా కూడా ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికీ గాదెయిన్న లాంటి గొప్ప వ్యక్తులు కూడా జైల్లోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈరోజు ఒక్క ప్రకటన రావడంతో ఈరోజు మళ్ళీ గ్రామాలలో మళ్ళీ అలజడి స్టార్ట్ అయింది. దానికి స్టార్ట్ అయినటువంటి ఆ క్రమాన్ని గనక ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత మన టీయూజేఏసీకి ఉంటుంది. అందులో ప్రఫుల్ల రామరెడ్డి అన్నకు ప్రధానమైనటువంటి స్థానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా మనం గనక ఒకవేళ గనక ఇప్పుడు గనక వెనకబడితే ఈ సంఘం పెట్టిన వాళ్ళు ఎవరయ్యా అనే కాడికి వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. కనుక ఇప్పుడు మనం మేల్కోకపోతే మనకు తీవ్రమైనటువంటి నష్టం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో మిలియన్ మార్చ్ చేద్దామని అంటే మిలియన్ మార్చ్ అంటే ఏంటిది, మిలియన్ మార్చ్ వచ్చింది కదా, తెలంగాణ వచ్చింది కదా, ఇంకా మీరు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దానిలో ఇక్కడ ఆఫీసు లేకముందు మనం హోటళ్లలో అనేకమైనటువంటి చర్చలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం మిలియన్ మార్చ్ అంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణం, సామాజిక న్యాయం, ఎవరైతే తెలంగాణ కోసం దగాపడ్డటువంటి వాళ్ళు, అణచివేయబడ్డటువంటి వాళ్ళు, ఉద్యమకారుల కోసం మనమే కొట్లాడుకుందాం అనేటువంటి అంశం మీదనే ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం టీయూజేఏసీ. అంటే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సేమ్ టైంలో మనం ఇప్పుడు త్రిముఖ పోరాటాలు ఎలానైతే ముందుకు వెళ్ళాలనో, ఒకవైపు మన కోసం, మన హక్కుల కోసం పోరాటం చేస్తేనే ఈ తెలంగాణ మీద జరుగుతున్నటువంటి హింసలను, అనేకమైనటువంటి రూపాల్లో జరిగేటువంటి హింసను కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా ఒక దిక్కు మతోన్మాద శక్తులపైన మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మికులకు జరుగుతున్నటువంటి హక్కులకు వ్యతిరేకంగా కూడా ఎవరు సిపిఐ, సిపిఎం లాంటి గొప్ప గొప్ప పార్టీల సరసన కూడా టీయూజేఏసీని నిలబెట్టినందుకు ప్రఫుల్ల రామరెడ్డి అన్నకు, ప్రసాద్ అన్నకు కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారుల కోసమే కాదు, కార్మికుల కోసం కూడా దగా పడితే వాళ్ళ మోడీ కేంద్ర ప్రభుత్వంలో 24 హక్కులను తీసేసి 4 చట్టాలుగా కుదించబడినటువంటి దోపిడీ వ్యవస్థను కూడా వ్యతిరేకించినటువంటిది మా టీయూజేఎస్ అనేది మనం ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే పద్ధతిలో అనేక రూపాలలో కూడా మనం పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మన టీయూజేఏసీ సభ్యులపైన, భుజాలపైన ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తూ, ఇప్పుడు టీయూజేఏసీ ఆధ్వర్యంలోనే మళ్ళీ మిలియన్ మార్చి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో ఒక ఉద్యమకారుల యొక్క అస్తిత్వం కోసమే కాదు, సామాజిక అస్తిత్వము, కార్మికుల అస్తిత్వం కూడా కనబడాల్సినటువంటి అవసరం ఉన్నదనేది కూడా నా అభిప్రాయం. దాని ప్రకారంగానే ఏదైతే రాష్ట్ర కమిటీ నిర్ణయించినటువంటి దాని ప్రకారంగా
మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు ఎక్కడ పొరపాటు జరుగుతుంది అని అంటే ఎవరి కోసమైతే జరుగుతుందో వాళ్ళకే ఉద్యమం గురించి తెలియలేకపోతున్నది. దాన్ని మనం ఏ రూపాలలో మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నదో ఇప్పటికీ మనం పోలీస్ స్టేషన్లో డాటాను మనం సేకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ గనక డాటా గనక గాదైందన్న గనక ఈలోపే గనక వస్తే ఆ ఎత్తుకపోయినటువంటి పోలీసులు ఎత్తుకపోయినటువంటి వాటిని మేము కోర్టులో అడిగింది కూడా. ఈ రోజు కూడా నేను నాంపల్లి కోర్టు నుంచి వెళ్ళి వస్తున్నా, రేపు ఇన్నన్న వస్తున్నాడు, అవి ఎక్కడ ఉన్నాయో అడగడానికి మాత్రమే నేను వెళ్ళిన. రేపు కూడా ఇన్నన్న రేపు 11 గంటలకు నాంపల్లి కోర్టుకు వస్తున్నాడు. రేపు మనకు ఆ డాటా గనక సేకరణ గనక జరిగితే మనం ఎవరిమి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి మీద కేసులు అయినాయో వాళ్ళ కేసుల ఎఫ్ఐఆర్ నంబర్లతో సహా వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఆ డాటాలో ఉన్నాయి. రేపు మనకు 12 గంటలకు ఆ డాటా ఎక్కడుంది, ఏమైంది అనేటువంటిది కూడా రేపు తెలుస్తుంది. మంచితనంతో మనం ముందుకు వెళ్తున్నాం, ఇంకా కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉద్యమ ఎంత బలపడితే అంత శక్తిగా ఎదుగుతూ ఉంటే అంత బలహీనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మనం చూసాం. భవిష్యత్తులో కూడా అన్నిటిని కూడా ఎదుర్కొని మనకు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ, నా వంతుగా మిలియన్ మార్చికి నేను ఒక 10 మంది నుంచి 25 మందిని నేను సర్పంచ్లను తీసుకొస్తానని తెలియజేస్తూ, ఇంకా ముందుకు ఇంకా ఎక్కువనే తీసుకురాగలుగుతా. కానీ ఇప్పుడు సర్పంచులు ఎంపీటీసీలు అనేటువంటి వాళ్లకు నేను ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నా. అదే పద్ధతిలో నేను టీయూజేఏసీ కూడా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నా గనక నా బాధ్యత ఉన్నది గనక నేను సర్పంచులను ఉద్యమకారులను కూడా తీసుకొస్తానని తెలియజేస్తూ, చివరిగా పోరాటమే నీ ధ్యేయం, పోరాటమే మీ గమ్యం, పోరాటమే మన జీవన విముక్తి అని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్మరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీయూజేఏసీ కార్యకర్తలందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.